వందనాలు స్తోత్రం కలిగినగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, సానియా సంఘ కాపాడి, విక్రమంలో వచ్చిన దేవుడను ప్రభా పాస్టర్ గారు, అలాగే రాగిడి నుంచి వచ్చిన దేవుని బిడ్డలందరికీ, ఈ ఊర్లో పెద్దలు చిన్నలు అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. అందరికీ దేవుడు దీవించినగాక. దేవుని వాక్యంలోనికి మనం వెళ్తాం. మొదటి పేతురు 5వ అధ్యాయము 1 నుండి 5 వరకు మనం చదివి దాని నుండి కొన్ని మాట ఈ రాత్రి మీకు తెలియపరచడానికి నేను దేవుడి సన్నిధిలో కోరుకున్నాం. పై విచారణ చేయుచు దానిని కాయుడి. నీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటం పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడి వాక్యం వల్ల దీవించినగాక. అదే మొదటి పేతురు 5వ అధ్యాయము 1 నుండి 5 వరకు పెద్దల గురించి రాయబడి ఉంది. ఎంత పెద్దలంటే సంఘ పెద్దల గురించి రాయబడి ఉన్నాం. సంఘ కాపాడి అంటే సంఘ పెద్దలని చెప్పినది బైబిల్లో రకరకాల అర్థములతోని రాయబడి ఉంది. ఇప్పుడు ఈ పెద్దల గురించి బైబిల్ చెప్పిన మాట పాత నిబంధన మీరు ఒకసారి చూస్తే మీకు నేను చెప్పిన అర్థమవుతుంది. సంఖ్యాకాండము 22వ అధ్యాయము దానిలో 22:7 కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను సౌది సొమ్మును చేత పట్టుకొని అప్పుడు చూడండి, ఇక్కడ 2 విధములున్న పెద్దలను రాయబడింది. ఒకటి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలని రాయబడి ఉందండి. ఆ రాయబడినకి కారణం ఏమనగంటే మీరు అర్థం తెలుసుకోవాలి. మరి పట్టణానికి లేకపోతే ఒక ఊరికి పెద్దలు ఉన్నారు. ఆనాడు ఒక పట్టణానికి లేకపోతే ఒక ఊరికి, పట్టణానికి ఊరికి ఎవరున్నారు? పెద్దలు ఉన్నారు. ఆ పెద్దల వలన వారు ఏం చేస్తున్నారు? తీర్పు తీరుస్తున్నారు. మన ఊర్లో కూడా అలాగా ఉన్నది కదా పెద్దలు. ఆ పెద్దలు అందరికి పిలిచి ఏదైనా సమస్యలు కలిగితే అందరూ కూర్చోపెట్టి ఆడేం చేస్తున్నారు? తీర్పు తీర్చున్నారు, డిసైడ్ చేస్తున్నారు. ఆ విధంగా పాత నిబంధనలు కూడా అలాగా పెద్దలు ఉండినట్టుగా రాయబడి ఉంది. ఈ సంఖ్యాకాండము 11వ అధ్యాయము 16వ వాక్యములోకి వచ్చినప్పుడు 16 నుండి 30 వరకు అంటే వినండి, అక్కడ మోసే గారికి దేవుడు సెలవిచ్చిన మాట అది. ఎందుకంటే ఈ 11వ అధ్యాయంలో ఉన్న సంఘటన ఏమనగా అంటే ఇశ్రాయేల్ ప్రజలకి ఆకలితోనే అది ఉంటుంది. అటు దేవునికి ఎదురుగా వారు ఏం చేసిన సణుగులాడినప్పుడు వారికి ఆహారం ఇవ్వకుండా మోసే విషయంలో దేవుడు మాట్లాడింది. ఒక పక్కలో 40 లక్షల ప్రజలు ఆకలితోని ఉండినప్పుడు దేవుడు ఆడు మాటకి ఆడు ఏడుపుకి చెవి ఒక్కకుండా మోసగారు మాటకి దేవుడే చేశాడు. అది నా దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు నేను ఎందుకు అలాగే చెప్పారంటే సంఘ బిడ్డల కంటే
సంఘములకి నడిపించిన నాయకుడు లేకపోతే పాస్టర్కి దేవుడు ఎక్కువ విలపిస్తున్నారు. మీరు 10 మాటలు ఆడినది మనం ఒక్క మాట ఆడితే సరి. నేను చెప్పిన అర్థమైందా లేదు? మోస ప్రాబ్లం ఏమంటే ఇస్రాయేల్ ప్రజలున్న సమస్యలు మొత్తం మోస ఏం చేసిన భరించుతున్నా కాబట్టి భారం ఎక్కువ ఆయన కాబట్టి ఆ మోస ఏం చేయలేదు, తట్టుకోలేకపోయింది. అప్పుడు మోస దేవుడి సన్నిధిని చెప్పారు, దేవా వీరికి నేనే చేయలేదు, ప్రసవించలేదు. అలాగా చెప్పినప్పుడు దేవుడు చెప్పి నీ ఎందుకు టెన్షన్ పట్టుతున్నారు, జనలు ఇప్పుడు ఆకలితో అక్కడ ఉన్నారు, ఆడి విషయం గురించి నీ బాధపడకూడదు, నీ విషయం ఏంటి? అప్పుడు చెప్పండి నాకు ఇలాంటి విషయం. అప్పుడు దేవుడు చెప్పారంటే మీ ఇశ్రాయేల్ ప్రజల మధ్య నుండి పెద్దలకి 70 మందికి ఏం చేయాలి, ఎంచుకోమని ఆడికి నీ ఏర్పరిచి నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్పారు. అలాగా దేవుడు చెప్పినట్టుగా మోస ఏం చేశారు, తీసుకొని వచ్చినప్పుడు మోసేయులు ఉన్న ఆత్మ ఈ 70 మందికి ఏం చేశారు, పంచి పట్టినట్టుగా అక్కడ రాయబడి. ఒక స్తోత్రం చెప్పాలి. ఆ అభిషక్తుడైన ఒక దైవ జనకుడి శరీరములో దేవుడిచ్చిన ఆ అభిషేక శక్తిని ఆలోచించండి. 40 లక్షల ప్రజలకి నడిపించడానికి ఉన్న ఒక అభిషేకము ఎవరి మీద ఉన్నది? మోస మీద ఉన్నది. దేవుడికి స్తోత్రం. ఆ శక్తి నుండి కొంచెం ఈ 70 మందికి దేవుడు ఏం చేశారు, పంచిపెట్టినట్టుగా రాయబడింది. అది పంచిపెట్టినప్పుడు వారందరూ ఏం చేస్తున్నారు, ప్రవచించుతున్నారని. మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలు పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచాను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి కానీ మళ్ళా ప్రవచింపలేదు. దేవుని వారందరూ ప్రవచించినప్పుడు మోస ఇప్పుడు అందరూ ఏం చేయాలి, ఈ 70 మంది మాత్రం కాదు, ఈ 40 లక్షల ప్రజలు అందరూ ఏం చేయాలి, ప్రవచించాలని ఒక ఆశ ఎవరికి ఉండిది, మోసకి ఉండిది. దేవుడికి స్తోత్రం కలిగిన ఎప్పుడు పెద్దలు సంఘ నడిపించిన వాడికి ఒక ఆశ ఎలాగా ఉందంటే తెలుసా, సంఘ కాపారి వలన సంఘం మారాలని ఒక ఆశ ఉంది. దేవుడికి స్తోత్రం. అంటే సంఘం కాపారి ఎలాగా ప్రవర్తించుతున్నారో, ఎలాగ వాక్య పరిచర్య చేస్తున్నారో, ఆయన పరిచర్య వలన సంఘ బిడ్డలు కూడా ఏమవ్వాలి, ఆయన వలన మారాలని ఒక ఆశ ఎవరికి ఉంది, సంఘ పెద్దలకు ఉంది. అందుకని దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఇప్పుడు నాకు చెప్పిన మాట ఏమని ఎందుకంటే దేవుడు బిడ్డలారా మీరు సరిగా వినాలి. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఇప్పుడు సంఘ కాపరి ఏం చేస్తున్నారంటే మోస ఆ ప్రజలకి అన్ని విషయములు చూడలేను కాబట్టి వారి మధ్యలుండి 70 మందికి ఏం చేయిస్తున్నారు, ఏర్పరిచినట్టుగా దేవుడు వాక్యములు రాయబడి ఉంది. అదే చూడండి. నీ దుర్యోపదేశ కాండములకి రండి, 25 అధ్యాయము 7వ వాక్యం కూడా చూడండి. 25 అధ్యాయము 7వ వాక్యం. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింప నొల్లని ఎడల వారి సహోదరుని భార్య పట్టణము గవినికి అనగా పెద్దల యొద్దకు పోయి, నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలులో తన సహోదరునికి పేరు అంటే కుటుంబంలో కొంత సమస్య కలిగినప్పుడు ఏమండి ఎవరు వచ్చారు, పెద్దలు వచ్చినట్టుగా రాయబడి ఉంది. దేవుడికి స్తోత్రం. అప్పుడు నేను ఎందుకు చెప్పుకొని వచ్చినారంటే ఈ పెద్దలకి దేవుడు కొన్ని అధికారం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. అది మాత్రం కాదు, అన్యుల మధ్యలో కూడా పెద్దలు ఉండినట్టుగా నేను మొదటి వాక్యం చెప్పారు. సంఖ్యాకాండము 22:7 వాక్యంలో నేను చెప్పారు. దేవుని బిడ్డల మధ్యలో మాత్రం కాదు, అన్యుల మధ్యలో కూడా ఎవరుంది, పెద్దలు ఉండినట్టుగా దేవుడు వాక్యములో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది మాత్రం కాదండి, దేవునికి స్తోత్రం. ప్రవక్తల కాలములు కూడా పెద్దలు ఉండినట్టుగా రాయుడు. 2 రాజుల పుస్తకము 6వ అధ్యాయము 22వ వాక్యం చూడండి. 2 రాజుల పుస్తకము. అతడు నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీ చెరపట్టిన వారినైనా కొట్టుదువా, వారికి భోజనము పెట్టి. 32వ వాక్యం 32వ వాక్యం 32 6:30. అయితే ఎలీషా తన ఇంట కూర్చుని ఉండగా
పెద్దలను అంటే ప్రవర్తకుల కాలములు కూడా ఎవరుంది? పెద్దలు ఉంటున్నట్టుగా బైబిల్ రాయబడి ఉంది. అదే ప్రవక్తల కాలం మాత్రం కాదు, రాజుల కాలములు కూడా పెద్దలు ఉండినట్టుగా దేవుడు వాక్యములు రాయబడి ఉందండి. మొదటి రాజుల పుస్తకము 21వ అధ్యాయము 11వ వాక్యం చూడండి. మొదటి రాజుల పుస్తకము అతని పట్టణపు పెద్దలను అప్పుడు చూడండి, రాజుల కాలములు పెద్దలుంది, తర్వాత ప్రవక్తల కాలములు పెద్దలుంది, కుటుంబ సమస్యలు కలిగినప్పుడు పెద్దలు వచ్చి ఏం చేస్తున్నారు? తీర్మానం తీసుకున్నారు. అది మాత్రం అన్యుల మధ్యలో కూడా ఏముంది? పెద్దలుంది. అది మాత్రం కాదు, ఇశ్రాయేల్ ప్రజలకి నడిపించడానికి 70 మంది పెద్దలకి దేవుడు ఏం చేశారు? ఏర్పరిచినట్టుగా దేవుడు వాక్యములో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఈ పెద్దల గురించి ఇంకా బైబిల్ చెప్తున్నారండి. మత్తయి సువార్తలకి 26వ అధ్యాయము 3-4 వాక్యం చదివినప్పుడు యేసయ్యకి కూడా సిలువ వేయడానికి కూడా ఈ పెద్దల ముందుకు వచ్చినట్టుగా రాయబడి ఉంది. ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయ్యఫాను ప్రధాన యాజకునికి మందిరంలోనికి కూడి వచ్చేది. అంటే అప్పుడు వినండి, అప్పుడు యేసు ప్రభు కాలములు కూడా ఎవరున్నారండి? ఈ పెద్దలు ఉన్నారు. ఆయన పని ఇప్పుడు ఏం చేశారు? యేసయ్యకి కూడా సిలువ వేయడానికి ఉన్న ఆలోచన చేసిన వారండి పెద్దలు. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకే నేను చెప్పిన మాట ఏమంటే, ఈ పెద్దలు ఆ కాలంలో కూడా ఉంది. ఇది మాత్రం కాదు, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వాక్యములకు వచ్చినప్పుడు పరలోకములకు కూడా వెళ్ళినప్పుడు సింహాసనము చుట్టూ 24 సింహాసనం ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకొని ఉన్నవారే. అంటే అప్పుడు పరలోకములు వెళ్ళినప్పుడు కూడా 24 పెద్దలు ఉండినట్టుగా బైబిల్ రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం చెప్పచ్చు కదా. అది 24 పెద్దలు సింహాసనం మీద కూర్చోబడినట్టుగా రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను ఎందుకు పెద్దల గురించి ఇలాగ చెప్పుకొని వచ్చిందనంటే, ఆ బైబిల్లో చెప్పిన, ఇప్పుడు పీతర్ గారు చెప్పిన పెద్దల గురించి అది సంఘ కాపారికి చెప్పిన పేరు, అది పెద్దలని. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. ఆ సంఘ కాపారికి మాత్రం కాదు, వేరే ఎవరంటే దేవునికి స్తోత్రము అన్యుల మధ్యలో కూడా పెద్దలు ఉంది. దేవునికి స్తోత్రం. అది మన ఇశ్రాయేల్ మధ్యలో కూడా కొందరు పెద్దలు ఉంటున్నట్టుగా రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. వాళ్ళ మధ్యలో కూడా కాదు, రాజుల మధ్యలో కూడా పెద్దలు ఉండినట్టుగా, ప్రవక్తల మధ్యలో కూడా పెద్దలు ఉండి. అప్పుడు యేసు ప్రభు కాలం వచ్చినప్పుడు కూడా యేసయ్యకి సిలువ వేయడానికి కూడా పెద్దలు ఏం చేశారు? ఆలోచించినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏమంటే, దేవుని అప్పుడు సంఘములు ఉన్న పెద్దలు ఏం చేసుకున్నారని మీరు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది చూడండి, తిమోతి పుస్తకములకు రండి. మొదటి తిమోతి పుస్తకము 5వ అధ్యాయము 17వ వాక్యం చూడండి. అంటే అప్పుడు పెద్దలెక్కిన పని అక్కడ రాయబడి ఉంటే, పెద్దలెక్కున్న పని ఏంటి? వినండి. విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు. పెద్దలు పని సంఘ కాపారి పని. అంటే మీరు అనుకున్నారే కాపారికి ఏం పని? రైతు తెల్లవరి లేగడం, స్కూల్ బైక్ పట్టుకోవడం, షర్ట్ వేయడం, బయటికి వెళ్ళిపోవడం అందే అని అనుకున్నారే. అది మాత్రం కాదు. కొందరు పాస్టర్ గారికి పని అని అనుకున్నారు. కాదు, అలాగే అనుకున్నారు. నీ అనుకున్నది అది తప్పు. ఎందుకంటే ఇక్కడ వాక్యములు రాయబడిన మీరు వినండి. అంటే పెద్దలు అంటే 17వ వాక్యము మొదటి నుండి చదవండి. బాగుగా పాలన చెయ్యిన పెద్దలు విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి. మీరు ఊహించినట్టు ఏదైనా వాక్యం ఇలాగ పట్టుకొని వచ్చి ఇలాగ వచ్చి నిలబడితే చెప్తామని అనుకున్నారు. అలాగే నీ చెప్పొచ్చా? ఏదైనా వాకమ్మ 2 పాటలు వచ్చినప్పుడు చెప్తే అప్పుడు చెమటలు బయటకు వస్తుంది. అలా మీరే చేయండి. ఇప్పుడు ఎవరైనా మన పిల్లలు ఇప్పుడు పిఐపి ఏముంది యవనస్తుల మధ్యలో, ఆడికి ఒక నెలకి ఒకసారి ఆడి మీటింగ్ ఉంది.
ఆ మీటింగ్ వాక్యం చెప్పడానికి 5-6 నిమిషాలు లోపల ఆమెది ఏమవుతుంది, వాక్యం ఎందుకు రాలేదంటే వారికి అంత ప్రయాసం లేదేది. అప్పుడు ప్రతి దినములు మీరు అనుకున్నారంటే ప్రతి పరిచర్య చెయ్యనగా దైవదాసులు మీరు ఆలోచించండి, దేవుడు ఎంత ప్రయాస పడుతున్నారని మీకు తెలుసా? దేవునికి స్తోత్రం. మా సంఘములు ఆదివారం ఒక మీటింగ్ ఉంది, తర్వాత శుక్రవారం ఉపవాస కోడికలు ఉంది, తర్వాత కోటేశ్వరం అదే ఇంటి ప్రార్థన ఉంది, విక్రాంబరం బైబిల్ క్లాస్ ఉంది, ఇక్కడికి వచ్చినప్పుడు బైబిల్ క్లాస్ ఉంది, అర్థములుండి ఎర్ర సముద్రం. ఇది వచ్చినప్పుడు వేరే వేరే వాక్యం ఏం చేస్తున్నారు, చెప్పుతున్నారు. ఎలాగ చెప్పుతున్నారంటే ఇది దానికోసం ఏం చేయాలి, ప్రయాస పడుతున్నారు. అది మీకు ఉన్న సంఘ కాపరి ఇక్కడ ఉన్న ప్రార్థన అంటే ఆదివారం ప్రార్థన ఉంది, శుక్రవారం ప్రార్థన ఉంది, కుటుంబ ప్రార్థన ఉంది, ఏదో వేరే వేరే విషయములు వచ్చినప్పుడు వేరే వేరే వాక్యం ఏం చేస్తున్నారు, చెప్పుతున్నారు కదా. ఒరే వాక్యం ఒకే రీతిగా చెప్పుతుంటే అయ్యో ఈ అయ్యారు ఎప్పుడు ఒకే వాక్యం ఏం చేస్తున్నారు, చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు అలాగ చెప్పుతున్నారంటే దేవునికి అలక కొందరు అలాగ చెప్తున్నారు. ఎందుకంటే ఆడేం చేయను, వాక్యములు ప్రయాస పడలేదు. వాక్యముని మీరు ప్రయాస పడాలి, ఈ వాక్యం వెతుక్కోవాలి, వాక్యం చదవాలి. దాని గురించి నీకు కావలసిన నీ వంట ఎలాగ చేస్తున్నారో అదే విధంగా నీకు నచ్చినట్టుగా, నీ మనసుకి నెమ్మది వచ్చినట్టుగా, విడుదల వచ్చినట్టుగా అటువంటి వాక్యం మనం ఏం చేయాలి, ప్రయాసపడి మీకు చెప్పుతున్నారు. స్తోత్రం కలిగింది. అప్పుడు పెద్దల పని అంత ఘనమైన పని. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు కూడా కొందరికి ఏం చేయాలి, పాస్టర్ గారికి ఏ ప్రోడ్ లేదని అనుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. అదే నేను చెప్పిన వాడు అంటే కొందరు ఏం చేసాను, ఎక్కడికి వెళ్తేనే అక్కడికి వస్తుంది. ఎక్కడికి ఏదో ఒక విషయం వాడికి ఘనమైన తెలిసి ఉంటే ఏ వాక్యం చెప్పినా కానీ చివరికి అక్కడికి వస్తుంది. అది ఎక్కడికి వెళ్తేనే అక్కడికి వస్తుంది. మీరు చూడండి, కొందరు వాక్య పరిచయం చేసినప్పుడు ఏదైనా ఒక విషయం వాడికైతే సరిగా తెలుసుని అనుకో, ఆ ఏ వాక్యం స్టార్ట్ చేసి చివరికి అక్కడికి వస్తకుండా వాడు ఎక్కడికి వెళ్ళరు. దేవునికి స్తోత్రం. అంటే బైబిల్ సరిగా నేర్చుకున్న వాడు అక్కడికి రాదు, వేరే వేరే వాక్యంలోనికి వెళ్తుంది. దేవునికి స్తోత్రం. ఆ సంఘం నడిపించిన విధానం బట్టి సంఘ బిడ్డలకి బలపరిచినట్టుగా వాక్యములు అందించాలి. అనగా సంఘ కాపారి మీకోసం ఏం చేస్తున్నారు, ప్రార్థనలు ప్రయాసపడుతున్నారు, వాక్య పరిచర్యలు ప్రయాసపడుతున్నారు. అటువంటి ఒక పెద్దలకి దొరికిన దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగిన నేను చెప్పుకున్నాను. అప్పుడు దైవదాసుడు పని గురించి నేను చెప్పుతున్నాను, నీ మరిచిపోకూడదు తండ్రి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు దైవదాసుడు అక్కడ మొదటి వచనం ఒక్కసారి కూడా చదవమ్మా. 1 పీతరు 5వ అధ్యాయం 1వ వచనము. అంటే పెద్దల గురించి 3 మాటలు అక్కడ రాయబడి ఉంది. 1 పెద్దలు, 2 సాక్షి, 2 3 పాలువారు. ఒక స్తోత్రం చెప్పవచ్చు కదండి. పెద్దలు 1 ఏమండి, పెద్దలు స్తోత్రం. 2 వారు ఏమంటే సాక్షి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. 3వ మాట పాలువారని. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇదేనికి పాలువారంటే ఆ శ్రమలకి ఏమంటే మహిమలకి పాలువారు. అవును కదా. అంటే మహిమలోనికి పాలువారు. సాక్షి ఎవరంటే క్రీస్తుని గురించిన శ్రమలకి సాక్షి వారు. స్తోత్రం చెప్పాలి. అదే చెప్పండి గట్టిగా. ఆ పెద్దలని చెప్పబడిన వాడు సంఘమును చేయని ప్రయాసపడిన వాడు మాత్రం కాదు, అది క్రీస్తుని గురించిన శ్రమలకు సాక్షి. అంటే అక్కడ సాక్షి అని చెప్పినది ఏమనగా తెలుసా, హత సాక్షి. స్తోత్రం కలిగిన అర్థమైందా తల్లి? స్తోత్రం. క్రీస్తుని గురించిన సాక్షి మీరందరూ, మనమందరూ ఏం చేయాలి, సాక్షిగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. స్తోత్రం. ఎప్పుడు మీరు తెలుసుకోవాలంటే ఈ లోకములో 2 సాక్షి ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు మాత్రం కాదు, రాబో దినములు కూడా
రెండు సాక్షి వచ్చినట్టుగా దేవుడి వాక్యంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పిన మాట ఏమంటే 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం చదివినప్పుడు ఇద్దరు సాక్షి వలన ఏదైనా విషయంలో ఏమవుతున్నారు, సాధింపబడుతున్నారు. నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట అంటే స్థిరపడాలంటే 2 సాక్షి కావాలంట. స్తోత్రం కలిగిన ఎన్ని సాక్షి కావాలి? ఇద్దరు సాక్షి ఉంటే ఒక కోర్టుకి దాదాపు 2 సాక్షి అవసరం. ఒక సాక్షి వలన ఏది విషయం స్థిరపరచను. ఇక్కడ చెప్పుతున్నారు 2 సాక్షి. అది ఇక్కడ మాత్రం కాదు, పాత నిబంధనలు కూడా అదే విషయంగా చెప్పుతున్నారు 2 సాక్షి. నిన్ను నన్ను తీర్పు తీర్చినప్పుడు 2 సాక్షి వస్తుంది. అందరూ సైలెంట్ అయిపోయింది. నిన్ను నన్ను తీర్పు ఒక సాక్షి అంటే నీకు కూర్చిన మట్టి, ఈ భూమి నీకు ఎదురుగా సాక్షి. 2 నీ తలకి పైన ఆకాశం. ఏంటంటే పాస్ గారు ఎలాగ మాట్లాడుతున్నారండి? నేను ఎలాగ చెప్తున్నాను? మనం చెప్పిన మాట మొత్తం ఎక్కడ ఉంది? అంతరిక్షంలో ఉంది. ఈ అంతరిక్షం ఉంది. నీ పలికిన ప్రతి మాట ఎక్కడ ఉంది? అంతరిక్షం. అందుకని యెషయా గారు ప్రార్థన చేస్తున్నారు. ఏది? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1-2 ఆకాశము ఆలకించు, భూమి ఆకాశము ఆలకించము, భూమి. ఇది 2 వింటున్నారండి తల్లి తండ్రి. సోదర కలిగిన గారు నిన్ను కూడా తీర్పు తీర్చడానికి 2 సాక్షి. ఒక సాక్షి నీ కూర్చిన భూమి. ఆ భూమి ఒక దినములు నీకు ఎదురుగా సాక్ష్యం చెప్తుంది. నేనది స్తోత్రం కలిగిన కదా. ఎలాగా? యెషయా గ్రంథంలో ఉంది కదా 28 ఒకసారి చూడండి. ఈ వాక్యాలన్నీ అండర్లైన్ చేసుకోవాలి కదమ్మా. యెషయా గ్రంథము 1 కదమ్మా. ఏది వాక్య? 29 అధ్యాయం 4వ వాక్యం. 29 అధ్యాయం 4వ వాక్యం. అప్పుడు నీవు అనుపబడి నేల నుండి పలుకుచుందువు, నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడినట్టు. అంటే నేల నుండి ఒకడు గుసగుసలాడు. మీరు దగ్గర కూర్చి అంటే అదే కర్ణపిశాచు స్వరం వలె. అర్థమైందంట. మీరు నేను మాట్లాడిన దాన్ని ఈ భూమి ఒక్కడు తోని కుసుకుసలాడినట్టుగా 2 కర్ణపిశాసు స్వరములే. కర్ణపిశాసాలు అంటే చెవిలు వచ్చి మాట్లాడుతున్నారట. కర్ణపిశాస అటువంటి మంత్రాలు ఉంది. అంటే నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ భూతం దారి భవిష్యత్తు అదన్నీ చెప్పడానికి ఒక శక్తి కలిగిన దెయ్యం ఉంది. ఆ దెయ్యం వచ్చి నీ చెవిలు ఏమవుతున్నారు? మాట్లాడుతున్నారు. అదే విధంగా 3వది చెప్పినది కర్ణపిశాసు వలన దూడులో నుండి కుసగుసలు ఉన్నట్టు భూమి నుండి మట్టి ఏమవుతున్నారు? అప్పుడు నేను చెప్పిన మాట ఏమనగంటే సాక్షి ఉంది. దేవునికి స్తోత్రం. భూమి ఆకాశం మనకు సాక్షిగా ఉంది. అదే విధంగా ఇప్పుడు కూడా 2 సాక్షి భూములు ఉంది. అది ఎక్కడ ఉందంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 26-27 వాక్యం చదివితే నేను చెప్పిన వాక్యం నీకు అర్థమవుతున్నది. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం ఇచ్చు. 2 సాక్ష్యం ఉంది కదా. మొదటి సాక్షి ఎవరండి? పరిశుద్ధాత్మదేవ. తండ్రి దగ్గర నుండి వచ్చిన పరిశుద్ధాత్మదేవుడు సాక్ష్యం. ఓకేనా? మీరు మమ్మల్ని గురించి ఏం చేస్తున్నారు? అలవారు స్తోత్రం చెప్పండి. పైనుండి వచ్చిన ఆత్మ సాక్ష్యం చెప్పుతున్నారు. భూమిలో ఉన్న దేవుడు పెట్టిన దేవుడి గురించి ఏం చేయాలి? ఇది నీకు అర్థమైందా లేదా తెలియదు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా అప్పుడు ఇప్పుడు ఈ కృపాకాలములు కృపాయుగం
యుగములు కూడా రెండు సాక్ష్యాలుంది. దేవునికి స్తోత్రం. అంటే ధర్మశాస్త్ర కాలములు కూడా రెండు సాక్షి ఉండినట్టుగా కృపాకాలములు కూడా ఏముంది, రెండు సాక్ష్యం. ఇంకా చాలదండి, ఇంకేంటి, మహాశ్రమ దినములు కూడా రెండు సాక్షి వస్తుంది. అది ఎక్కడ ఉండి, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము రెండు సాక్షి వచ్చి వారు ఏం చేసిన సువార్త ప్రకటిస్తున్నారని అధికారం ఇచ్చేదను. వారు గోనపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచించురు. అంటే ఈ 3.5 సంవత్సరం ఈ రెండు సాక్ష్యాలు చూస్తున్నారు. సో అంటే దేవుడు సంగమా, అప్పుడు నేను చెప్తున్నానండి, క్రీస్తుని కలిగిన శ్రమ గురించి సాక్ష్యం చెప్పిన పెద్దలు మాత్రం కాదు, దేవునికి స్తోత్రం, మనమందరం సాక్షిగా ఉన్నాం. పరిశుద్ధాత్మ సాక్షిగా చెప్పడానికి శక్తి ఇస్తుంది. నీ నోటి నుండి యేసయ్య గురించి నీ ఏం చేయాలి, పలకాలి. యేసయ్య గురించి నీ ఏం చేయాలి. అందరూ ఉన్నారు ఇక్కడ. అదే ట్రైన్కి వెళ్ళిపోయిందా? స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం కలిగిన. అప్పుడు నీ సాక్ష్యం చెప్పాలి. ఓకే, సాక్ష్యం చెప్పలేకపోతే ఏంటి అయింది? లేవియా కాండం 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. లేవియా కాండం 5వ అధ్యాయం 1వ వచనం. ఒట్టు పట్టుకున్నవాడు తాను చూచిన దానిని చూచిన గాని దాని గురించిన గాని తెలిసిన దాని గురించిన గాని సాక్షిగా ఉండి దాన్ని తెలియచేయగా ఏం చేస్తున్నారు? If he fails to report it, he will be a guilty and held ఇప్పుడు వరకు నీ యేసయ్య గురించి ఎవరితో చెప్పలేదు కదా పాపం. ఇప్పుడు వరకు నీ యేసయ్య గురించి అక్క అన్నయ్య బాగుందా, కూర బాగుందా, అందరూ బాగున్నారా అని అడుగుతున్నారు కదా. నీ అడిగింది నీ మారు మనసు ఉంది, రక్షణ ఉంది, క్రీస్తుని కలిగిన శ్రమల గురించి నీ సాక్ష్యం చెప్పలేకపోతే దేవుని విరోధంగా అపరాధివి. అందుకని నీ ప్రార్థన దేవుడు ఆలకించలేదు. సాక్ష్యం చెప్పండి. హల్లెలూయా. ఎలాగ చేయాలి? తెలిసినది విన్నది తెలిసినది చూచినది గాని సాక్షిగా ఉండి దాన్ని తెలియచేయగా పాపం చేసి అతడు తన దోష శిక్షను భరించును. అందుకని నిన్ను చెప్తున్న సాక్ష్యం చెప్పు, సువార్త ప్రకటించు. ఎల్లు తల్లి యేసయ్య గురించి ఎవరి దగ్గరకే మేకల పిల్లలు కంటవా, కాపరి కంటవా? మేకల పిల్లని కంటదా, కాపరి కంటారా? మన సంఘాల్లో ఆపోజిట్ అండి. కాపర్లు కంటారు, కొందరు అనుకున్నారు కాపరి వల్లనే ఏమవ్వాలి, మందలే ఏం చేయాలి, కన్నాలి పిల్లలకి. కాపరి కదా, కాపరి పని అండి రాయడం నీ పని అని అర్థం. నేను చెప్తున్నానంటే నీ దేవుడికి ఎరిగి ఉంటే నీ వలన ఒక్కడు రక్షింపబడాలి. ఇప్పుడు వల్ల ఎవరు కూడా సొంత భర్త కూడా రక్షింపబడరు నీ పని చూస్తే. గుడ్రాలు అయిపోయారు, ఆత్మిక గుడ్రాలు. నిన్ను చూసినప్పుడు వేరే మనుషులు ఏమవ్వాలి, రక్షింపబడాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన వాడు నీ రక్షింపబడిన మాట సాక్షి పలకండి. ఎవరికి? తెలియలేని వాడికి. నీ గురించి నీ అనుభవించిన రక్షణ గురించి ఏం చేయాలి, పలకాలి. అది నా పని మాత్రం కాదు, మనం అందరి పని. స్తోత్రం కలిగింది కాక. సాక్షిగా ఉండడమే మనం అందరి పని. దేవునికి స్తోత్రం. అల్లెలే చెప్పండి గట్టిగా. అందుకని ఈ రాత్రి ఒక నిర్ణయంలోకి రా. దేవా, నాకు ఆయుస్సు సమయం ఇస్తే మళ్ళీ నా ఎవరైనా నా ఇంటికి వచ్చిన గాని ఎవరితో మాట్లాడిన గాని యేసు గురించి నేనేం చేస్తాను, సాక్ష్యం చెప్తాను. అలాగా వచ్చి ఇక్కడికి వచ్చి విన్ని వెళ్ళిపోకుండా నీ విన్నినది ఇక్కడ పొందుకున్నది బయటికి ఏం చేయాలి,
చెప్పాలి. ఆ పొందుకొని నీయే తీసుకొని కూర్చుంటే రా కాదు. బయటలు ఉన్నవాడు కూడా ఏమవ్వాలి? పంచిపట్టి గడికడికి ఒక చెట్టుకి నరికితే ఒక్క దినమా చెట్టు ఏమవుతుంది? కింద పడిద్ది. ఒక చెట్టుకి నీ గడికడి గొడ్డలితో నరికితే ఏమవుతుంది? ఒకరోజు పడిపోతుంది. ఒకరోజు ఏమవుతుంది? నీ కూడా గడికడి ఏసై గురించి ఒక చెట్టుకి చెప్పండి. చెట్టు అంటే మనుషునికి చెప్పండి. ఒక రోజు ఆ చెట్టు ఏమవుతుంది? పడిపోతే. నీ చెప్పలేకపోతున్నా నరకలేను కాబట్టి చెట్టు అనగా ఉన్నది. నీ ఊరిని చెప్పండి ఏసై గురించి. మనకంటే ఎక్కువ సువార్త ప్రకటించడానికి త్రోవ అవకాశం సోదరు. మనకంటే అవకాశం ఎవరికి? ఆడవాళ్ళకి. మీరు ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఆడ నీళ్ళు తెచ్చుకున్నమ్మ రక్షింపబడండి. వంటగదికి వెళ్తాలి. బాగుందా? రక్షింపబడండి. నెలకు మాట్లాడచ్చు. స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఆ ఒక్క మాట ఒక వ్యక్తికి ఏమవుతుంది? రక్షణ లేనికి ఆ ఒక్క వ్యక్తి ఆత్మ ఎంత విలువ ఉందండి? పర్లోకరాజు ఒక ఆత్మకున్న విలువ సర్వ లోకముని కంటే విలువ ఉంది ఒక మనుషుడు ఆత్మకి. అది ఎంతమందికి తెలిసి ఉండే నీది చెప్తుంది. స్తోత్రం. నీకు నువ్వు ప్రాబ్లం. అందుకని యోన గారు ఏం చేశారు? ఆ ఓడ మీద వెళ్ళి ఆయన పడుకున్నానికి కారణం ఏమంటే ఆడు తెలుసు నేనే దేవుడికి ఎరిగి ఉన్నాను. ఓడపోతే నేను అక్కడికి వెళ్తాను తెలుసు. అందుకని ఈయన హాయిగా పడుకున్నారు. వాక్యం అందరికీ ఏమంటే ఆ వాక్యం అందరి ఆ ఓడ మీద ఉన్నవాడికి అందరికి ఏం లేదు. చచ్చిపోతే పోతాను తెలిసి ఆడికి తెలిసిన దేవతకి ఏం చేస్తున్నారు? పిలిచినప్పుడు తెలిసిన వాడు పడుకున్నాడు. నేను మీకే చెప్తున్నారు. తెలియలేని వాడు లేఖలు వేసినప్పుడు తెలిసిన వాడు ఏం చేస్తున్నాడు? ఓడ లోపలి ఈ సరకు, ఇది సరకు ఓడ, ఈ సరకు కూడా లోపలికి వెళ్ళి పడుకున్నారు. సోదరు ఇదొక ఎంత గట్టిగా చెప్తాను మీకు తగులుతుంది. అందుకే నేను కొంచెం మెల్లగా చెప్తాను. ఎలాగ చెప్పాలి? మెల్లగా చల్లగా అలాగే చెప్తే బాగుంటాను. అలాగే కొందరు ప్రార్థన చేసేదేవా దైవదాసు ఈ రాత్రి మెల్లగా చల్లగా చెప్పాలయ్యా అంటారు. దేవునికి స్తోత్రం కలిగి అదే నీ కోరుకున్నారు తండ్రి. అరక కాదండి. ఇదొక్క ఏమంటే ఇది గట్టిగా చెప్పవలసిన మాట ఏది? దేవునికి స్తోత్రం. సాక్షిగా వారండి. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది దేవునికి స్తోత్రం. ఒకటి ఆ పెద్దలు, రెండవది అది సాక్షి, మూడవది ఏమండి? పాలివారు. దేనికి? శ్రమలకు. ఇని ఆ వాక్యం కలిసి చదవండి. ఇప్పుడు నేను చెప్తాను ఒక మాట. తోటి పెద్దను క్రీస్తు శ్రమను గూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమల పాలివాడిన చెప్పండి. ఎందుకు అదే చెప్పమని అని చెప్పారు? శ్రమ తర్వాత మహిమ. అది స్తోత్రం. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు. ఫస్ట్ అందరికీ ఏం రావాలి? మహిమ రావాలి. తర్వాత ఏం రావాలి? అదే అందరు కోరుకున్నారు. ఫస్ట్ ఏమంటే తర్వాత ఏం రావాలి? శ్రమ. ధనవంతుడు అయితే శ్రమ వచ్చిన పర్లేదు అంటే అలాగ కాదు. దేవుడి సిద్ధాంతం అలాగే కాదు. ఫస్ట్ ఏమవుతుంది? శ్రమ రావాలి. తర్వాత ఏమొస్తుందమ్మా? ఓ మగిన వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన దాకా గట్టిగా స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది ఈ సాక్షి అవ్వాలి. ఎలాగ సాక్షి అంటే మొదటి పీతరు 2 పీతరు 1:16 వాక్యం చూడండి. మొదటి పీతరు 2 పీతరు 1:16. ఏదైనా అంటే ఎలాగ తెలిపితే ఆయన రహస్యములను కన్నులారా చూసి తెలిపితిమి. ఎవరు? పీతరు గారు యేసు ప్రభు తోడుగా తిరిగారు. ఆయనే అనుభవించినది. వేరే ఎవరు శిక్షలు చూడని కంటే కన్నులారా చూసిన వాడు ఎవరు? పేతురే. ఎందుకంటే ఇక పట్టుకొని వెళ్ళినప్పుడు వెనక తిరిగి 3 సార్లు తెలియలేదని చెప్పుకొని అది చెప్పిన తర్వాత యేసయ్య ఆయనకి చూసినప్పుడు ఈయన ఏం చేసి వెనక్కి చూశాడు. ఆ ఒక్క చూపులు నన్ను చూశారు. మీరందరూ చూసినది, మీరందరూ ఎనక చూస్తున్నారు. 3 సార్లు నన్ను ఏం చేశారు?
తెలియలేదని చెప్పినది అనుకున్నాను, అందుకని ఏసై అది కాదు. ఏసై ఎందుకు చూడు, నీ ఇప్పుడు నన్ను 3 సార్లు ఏం తెలియలేదని చెప్పారు కదా, ఈ తెలియలేని చెప్పిన వాడు నీ ఒక్క దినములో ఏం చేశాడు, 3,000 మందికి బాప్తిసం పొందిన వాడుగా నిన్నే కనిపిస్తున్నారట. నీ నడిచి వెళ్ళినప్పుడు రోగులు స్వస్థత పొందినది నేను కనిపించారట. స్తోత్రం కలిగిన కాదు. నీ ఇప్పుడున్నది చూసినప్పుడు యేసు ప్రభు రాబో దినములు నీ జరిగిన విషయమో చూసిన ఒక దేవుడు దేవుడికి స్తోత్రం కలిగిన కాదు. అందుకే పీత మీద గట్టిగా చెప్తున్నారు సాక్షి అవ్వాలని. నేను కన్నులతో ఏం చేశారు, చూచితిని. స్తోత్రం కలిగింది. యేసయ్యకి అనుభవించిన వేదన, యేసయ్యకి అనుభవించిన ఆ దెబ్బలు, ఇదన్నీ కన్నుతోని ఆయన చూశారు. స్వామి స్తోత్రం కలిగి ఈ చూసిన వ్యక్తి సాక్షిగా ఉండి అరసాక్షి అయిపోయింది. ఈ చూసిన వ్యక్తి చివరికి ఎలా చనిపోయారు. యేసు ప్రభు సిలువ వేసి చచ్చిపోయారు. పీత కిందకి సిలువ వేసి చచ్చిపోయారు. అంటే ఆడ సిలువ వేసి వచ్చినప్పుడు యేసయ్య ఎలాగ చచ్చిపోయారో అలాగా ఈయనకి సిలువ వేయమని చెప్పినప్పుడు ఆయనకి చెప్పారు అలాగా సిలువ వేయడానికి యోగ్యుడు కాదు, అందుకని నన్నేం చేయాలి, ఆయనకి యేసయ్య పాదం చుంపించి నేను చచ్చిపోతానని చెప్పి ఎంత శక్తి కలిగిన సాక్షి అండి. దేవునికి స్తోత్రం కలిగిన ఈ రాత్రి ఆ సాక్షి ఎలాగా ఉందంటే తెలుసా, ఆయన చూసినది మొత్తం సాక్ష్యం చెప్పి చివరికి సాక్షిగా చనిపోయింది. స్తోత్రం కలిగిన గట్టిగా స్తోత్రం ఆమె చెప్పాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకొని ఉంటుంటే దేవునికి స్తోత్రం. సాక్షి తెలుసు. దేవునికి స్తోత్రం. అది మాత్రం కాదండి, ఆ మహిమ ఈ పీత గారు చూశారు. ఏంటది మహిమ చూశారు. ఎక్కడైతే చూశారు, మత్తయి సువార్త 17వ అధ్యాయము 1-5 చదవండి త్వరగా. 1-5 వరకు. తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదకి, ఈ కొండ కోసం కొందరు కొట్టుకున్నారు. ఏ కొండ అంట, కొందరికంటే తాబోర్ అని చెప్తున్నారు, కొందరు ఏం చెప్తున్నారు హోరేబ్ అని, కొందరు ఏం చెప్తున్నారు ఈ హోరేబ్ అంటే హోరేబ్ అని చెప్పడానికి కారణం అంటే అబ్రహామునికి దేవుడు చెప్పారంటే ఈ కొండలో నేను ప్రత్యక్షం అవుతున్నాను, ఈ కొండ పైన నేను ఈ కొండ ఏదైనా నాకు ప్రోలేదు, దేవుడు ప్రతిష్టది నాకు వస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. సరే ఆ కొండ గురించి నేను ఇప్పుడు పోయి అంటే చూడండి దేవుడు మహిమ చూపించారు. స్తోత్రం. అన్నవరకు తెలియదు ఈ మహిమ ఎలాగ ఉన్నదని. యేసు ప్రభు మహిమ ఎలాగా ఉన్నదని శిష్యులకు ఎవరికి కూడా తెలియలేదు. స్తోత్రం కలిగినగా ఆ కొండ పైకి వెళ్ళి ఆ వారు మధ్యలో ఏం చేశారు, రూపాంతరం తర్వాత చదవడం. ఆయన ముఖము సూర్యుని వలనే ప్రకాశించారు. ఆయన వస్త్రము ఎందుకు అలాగ వెలుగు ఆయన వస్త్రం అలాగ అయింది? ఎందుకు ఆయన వస్త్రం వెలుగు వలె తెల్లగైంది? ఈ పైనుండి ఇద్దరు వస్తున్నారు. ఇప్పుడు ఎవరు? ఆయన అక్కడ వచ్చినప్పుడు ఎలాగా ఉన్నారు వస్త్రం? వారి వస్త్రం తెల్లని వస్త్రం. అది కాన్ఫరెన్స్ కోసం అక్కడికి వచ్చిందండి. కాన్ఫరెన్స్ అంటే అర్థమైంది, సమావేశం అంటే ఎక్కువ మీటింగ్ కోసం వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిన అప్పుడు మీటింగ్ కోసం వచ్చినప్పుడు మీటింగ్ కోసం పైనుండి వచ్చిన వాడు వస్త్రం ఎలాగుంది? తండ్రి అక్కడ అధ్యక్షుడు ఎక్కడ ఉంది? భూమి నుండి. అధ్యక్షుడు ఎవరు? యేసయ్య. ఆయన భూమి నుండి. ఆయన వస్త్రం ఆడు వస్త్రం కంటే ఆమె చెప్పాలి. నేను ఎందుకు మీరు ఎవరు చెప్పలేదని అనుకున్నారు? స్తోత్రం చెప్పాలి. అదే చెప్పండి గట్టిగా. అప్పుడు ఈ ప్రార్థనకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు పీతరు, యోహన్ గారు, అందరూ గారు స్తోత్రం అంటే దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. అని దేవుడు కుటుంబములున్న 5 స్తోత్రం. అంటే పౌలు గారు ప్రార్థన చెప్పినప్పుడు ఏమో ఎలాగ ప్రార్థన చేశారండి? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము
14-15 వాక్యం చూడండి. పౌలు గారి ప్రార్థన ఒకసారి చూడండి. పౌలు గారి ప్రార్థన 5 ప్రార్థన ఉంది. 3వ 14 నుండి ఆమె చెప్పండి. పరలోకమున్న కుటుంబం అంటే ఈ ప్రార్థన జరిగిన స్థలములు కూడా అలాగే 2 కుటుంబములు ఉన్నవాడు అక్కడికి వచ్చారు. ఎవరికి నేను చెప్తున్నాను స్తోత్రం. పరలోకమున్న కుటుంబం ఉన్నవాడు 2 వచ్చారు. అదెవరు? మోషే, ఏలియా. మోషే. భూమి మీద ఉన్న కుటుంబం ఉన్నవారు 3. అదెవరు? పేతురు, యోహాను, యాకోబు. అదే చెప్పండి. దేవునికి పరలోకములు ఉన్న కుటుంబములు 2, భూమి మీద కుటుంబములు ఉన్న 2 కూడా ఎక్కడికి వచ్చారండి? ఆ కొండ పైకి వచ్చినప్పుడు యేసు వారు మధ్యలో ఏం చేశారు? చెందినప్పుడు ఆయన ముఖం ఎలాగుంది? సూర్యుడు. ఆయన వస్త్రం. ఇదే విషయం పీతరు గారు 2 పీతరు 1:18 రాయబడి ఉంది. 2 పీతరు 1:18. ఎక్కడమ్మా? మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడి ఉండిన వారు ఆ శబ్దము ఆమె పరిశుద్ధ పర్వతమని ఎవరు చెప్పుతున్నారు? పీతరు గారు చెప్పుతున్నారు. ఆయనతో కూడా ఉండినప్పుడు ఒక స్వరం విని వాళ్ళు నట్టినగా రాయబడి ఉంది. ఒక స్తోత్రం చెప్పండి తల్లి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆ మహిమ పీతరు గారు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. యేసయ్య రూపాంతరం చెందిన మహిమ ఏం చేశారు? పీతరు, యోహన్న గారు అన్నాలు చూసారు. అందుకని పీతరు గారు ఇక్కడ రాయబడిందంటే ఆ పెద్దలు యేసు ప్రభు శ్రమలో ఏమంటే సాక్షిగా ఉండిన వాడు, అదిగా సాక్షి ఉండిన దేవుడి బిడ్డలు అంటే మహిమ పాలువారేంట. దేవునికి స్తోత్రం. ఆ మహిమ నేను ఒక్కరోజు చూసానండి ఆయన. అందుకని గొప్పిలోని 2 సంఘ బిడ్డలకి చెప్పుతున్నాను, సంఘ బిడ్డలారా ఇప్పుడు నేను శ్రమలోని ముందుకు కొనసాగించాను. ఆ శ్రమలకి ఎరకలు ప్రతి ఒక్క మహిమ వచ్చుచున్నది. స్తోత్రం కలిగినగా. ఎంతమందికి అర్థమైందో తెలియదో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. కానీ ఈ రాత్రి మీరేం చేయాలి? స్తోత్రం కలిగిన కాక తెలిసి దేవునికి ఏం చేయాలి? ఆరాధించాలి. అప్పుడు అక్కడ ఒక మాట నేను చెప్పాలి ఏంటంటే అక్కడ ఒక మనకు హెచ్చరిక ఒక మాట ఉంది. ప్రార్థన చేసినప్పుడే యేసయ్య ముఖం ఏమైంది? లేదు, సూర్యుడు వలన ప్రకాశించలేదు. ప్రార్థన చేసి ఉండగా వస్త్రం ఏమైంది? ప్రార్థన చేసిన ముఖం మారుతుంది. ఇది చేయలేదప్పుడు ముఖం మారదు. ఎప్పుడున్న పాండే ఇప్పుడున్న పాండే, ఎప్పుడున్న సీరే. ఎందుకు మారలే? పౌడర్ రాసుకోవాలి. ప్రార్థన చేయి తల్లి. ప్రార్థన చేసే ముఖం ఏమవుతుంది? ఏ పేరంలో అవసరం లేదు, పౌడర్ అక్కర్లేదు. ఇంకేంటి టొమాటో దోసకాయ టొమాటో కూడా ఏ అక్కర్లే. ఇంకేంటంటే దుంబ కూడా జ్యూస్ అవసరం లేదు. ఇదండి అయ్యగారు కదా, ఇదన్నీ చూశారు కాబట్టి చెప్తున్నారు. దాని తోడు ఏం చేయాలి? పొటాటో మీకు తెలియదు. దుంబ పిండితే అది లోని జ్యూస్ వస్తుంది. దానిలోనికి ఏం చేయాలి? తర్వాత మన బియ్యం పిండి పౌడర్ కొంచెం కలపాలి. దాన్ని కొంచెం ఏం కూడా కలపాలి? దేవునికి స్తోత్రము. పెరుగు ఇదండి కలిపి మొగములు వేస్తే అందమవుతుంది. ఇదేమయ్యాలి అక్కర్లేదు. నీ ప్రార్థన చేయొచ్చు. స్తోత్రం కలిగింది కాదు. ప్రార్థన చేయని వాడు మొగం ఏమవుతుంది? ఆమె సూర్యుడు వలన మారిపోతా. ప్రార్థన చేయని వాడు ముఖం ఎప్పుడు ఏమవదు? మా స్తోత్రము ఇప్పుడు కాయిన ముఖం గురించి చెప్తున్నారు. ఆయన ముఖం ఏమైంది? నీ ముఖం చిన్న పుచ్చు చూసుకొని తిరగడానికి కానీ ప్రార్థన లైఫ్ లేదు. ప్రార్థన ఉంటే ఎనీ టైం ఆగి ముఖం చూసినప్పుడు తెలుసు సంతోషంగా కానీ ఓ సౌతులు కలిగి ఎల్లప్పుడు సంతోషించలేని వాడికి భయపడాలి. ఎల్లప్పుడు
వాడు పెద్ద ప్రోగులు ఉన్నవాడే. దేవునికి స్తోత్రం. ఇది సైకాలజీ అని నేను చెప్తున్నారు. కొందరు రేపు వెళ్ళినప్పుడు ఏం చేయలేదు, సంతోషం లేదు, ఏ మాటలు కూడా స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. పోనండి, సైకాలజీ మనకు అవసరం లేదు. పోనండి, దేవుడి వాక్యం మనకు అవసరం. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏమంటే, ప్రార్థన చేసినప్పుడు ఏమవుతున్నాయి, ఇంకా ఆ వాక్యం పూర్తిగా చదవండి. మత్తయి సువార్త 15వ. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోసేకు ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదామని ఎందుకు చెప్పాను. హలో, ఈ ప్రార్థన చేసిన వారు ఏదైనా పని చేస్తారు. ఆ చేయడానికి ప్రార్థన చేసిన కాబట్టి ఆ దేవుడి గురించి దర్శనం కలిగినప్పుడు ఆడు ఇప్పుడు ఏం చెప్తున్నది, నీకు మోసకి ఏరియా వరకు నేనే చేస్తాను. సంవత్సరం చెప్పండి. ఇప్పుడు కూడా ఎన్ని దర్శనం పొందిరి కానీ ఏం పని చేయదు. స్తోత్రం. పోరండి, ఆమె చెప్పండి. ఆయనకి ఈ పర్ణశాల కట్టిన పని తెలియదు, అది పౌరు గారు చెప్తే కరెక్ట్. ఆయన ఈ పని ఎరిగిన వాడు. పౌరు గారు ఈ గూడాల పని ఎరిగినాడు. ఇద్దరికి చేప తల ఎదురేయాలి, కట్టి చేయాలి పని తప్ప గూడాల పని చేయాలి. కానీ దర్శనం వచ్చినప్పుడు అది ఆశ వచ్చింది. అది ఎవరికి కొందరు ఇప్పుడు కూడా ఏసయ్య పలానా ఒకడు ఒక్క స్టేజ్లో కూర్చోండి. నేను అందరూ చెప్పాము, ఏసయ్య డాష్, ఇంకా ఇద్దరు కూడా కలిపింది. అందరూ ఒకటే ఉన్నారు. ఒకటి కాదురా భయపడ, ఇది వేరే. దేవునికి స్తోత్రం కలిగింది. ఏసయ్యకి తోడుగా కూర్చోబెట్టండి భూమిలు కానీ భూమి కింద కానీ ఎవరు లేదు. అటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు వరకు లేదు. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది ఆ మహిమ గురించి చెప్తున్నా. అది చెప్పినప్పుడు మాట్లాడుచుండగా ప్రకాశమైన మేఘము వారిని కమ్ముకొని, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని. నేను ఒక విషయం అడుగుతున్నది, ఇది ఈ మోస ఏరియా అని పీతర్ గారికి ఎలాగ తెలుసు? అది ఇద్దరు ముందుకు చూసారా? చూడలేని వాడు ఎప్పుడే ఎలాగ చెప్తున్నా ఇది మోసకి, అది ఎలాగ తెలిసిందండి? లేదు, పరిశుద్ధం లేకపోతే అది మీరు చెప్పిన కొంచెం కరెక్ట్ ఉంది. మేఘం కప్పుకున్నప్పుడు, ఈ మేఘం అంటే దేవుని గ్లోరీ, దేవుడి మహిమ, పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కింద నీ ఉంటే తెలియలేని విషయం దేవుడు స్తోత్రం చెప్పండి. రాత్రి నీ అర్థం తెలిసిన వాడు మృతంగా కూర్చోకుండా దేవుడికి స్తోత్రం చెప్పాలి. రాత్రి ఈ రాత్రి సంగబడుల తెలుసు, నీ ఆత్మ కింద ఉంది, నీకు తెలియపరచాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. రాబోయే దినములున్న జరిగిన విషయం కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తుంది. అందుకని ఈ రాత్రి నీ ప్రార్థన గది లెక్కకు అక్కడ దేవుడు మహిమ దిగుతుంది. అక్కడ దేవుడు మహిమ మాత్రం కాదు, దేవుడు మేఘం తప్పుకున్నా మేఘ లోపల ఉండే దేవుడు దేవుడు నీకు బయలుపరుస్తాడు. అక్కడ ఉండి అక్కడ నిలబడితే అవదండి. అక్కడ నిలబడడానికి ఇష్టం ఉంది, కానీ మన విషయం అది కాదు కనుక ఆ తర్వాత వెళ్ళిపోతున్నారు. స్తోత్రం కలిగిన గాక. సరే అండి, మనకు ముందుకు వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు పీతర్ గారు చెప్తున్నారు మాట ఏమంటున్నారంటే, అప్పుడు ఆ మహిమ గురించి చెప్తున్నారు. స్తోత్రం కలిగిన గాక. ఆ మహిమకి ఏంటి? పాలువారు. ఏంటండి? పాలువారంట. మహిమకి పాలువారావాలి. 2 పీతరు 1:4 వాక్యం చూడండి. 2 పీతరు 1:4. చూడండి, అక్కడ రాయబడిన వాక్యం మీకు అర్థమైందా? ఇప్పుడు ఒకసారి కూడా ఆ మహిమ పునాది సైమనును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీకు తప్పించుకొని దేవ స్వభావ
స్వభావము నందు పాలువారగునట్టు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు పీతరు గారు చెప్తున్నప్పుడంటే ఆ స్తోత్రం కలిగిన గాక నీ మహిమకి పాలువారావాలి. 2 పీతరులకు వచ్చినప్పుడు మహిమకి మాత్రం చాలదు, దేవుని స్వభావములకి ఏమవ్వాలి? ఒక స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మహిమకి మాత్రం పాలువారా అయితే చాలదు, ఇంకేం కాదు, దివ్య స్వభావం అంటే డివైన్ నేచర్, దేవుని స్వభావములకి ఆమేన్ చెప్పండి. ఏంటి దేవుని స్వభావం? దేవుని స్వభావం దేవుని స్వభావం ఒక విషయం చెప్తున్నా. యేసు ప్రభుకి తెలియనని 3 సార్లు పీతరు ఏం చేశారు చెప్పారు. యేసు ప్రభు చచ్చిపోయిన తర్వాత పీతరు గారు ఏం చేశారు? చాప పట్టుకోవడానికి తిబిరియోస్ అని చెప్పబడిన సముద్ర తీరానికి వెళ్ళారు. సముద్రమలకి వెళ్ళారు. రాత్రి అంతా ప్రయాసపడి ఒక్క చాప కూడా యేసయ్య స్వభావం గురించి చెప్తున్నారు. ఈ దొరకలేని వాడికి దేవుడు ఏం చెప్పారు? నీ బాధ వేయమని చెప్పారు. ఎన్ని చేప దొరికిందండి? 150 రకాల చేపలు దొరికి. ఒక రెండవది వీడు చేప పట్టుకొని వచ్చిన తర్వాత యేసు ప్రభు ఏం చేశాడు? వేడి మీద కాచబడిన చేప రొట్టి వారికి తినడానికి. మనమైతే యేసయ్యకి 3 సార్లు తెలియలేనని చెప్పాను. యేసయ్య స్వభావం తెలియలేని చెప్పాను. ఇప్పుడు యేసయ్యకి ఒప్పించి చేపల పనికి వెళ్ళిపోయారు. మళ్ళీ పని ఎవరు? ఏ పని? చేపలు. ఎవరు? పీతరు అపోస్తలు అవ్వచ్చు. పీతరు గారు ఏమవచ్చు? అపోస్తలు గారు చేప పట్టుకున్న జాలారిగా అవ్వచ్చు. నేను చెప్పిన అర్థమైంది. చేప పట్టుకున్న జాలారి అపోస్తలు కావచ్చు, కానీ అపోస్తలు అయితే ఇప్పుడు మా పీతరు గారు అలాగా అయిపోయింది అన్నమాట. తిరిగి మారిపోయింది. ఇలాగ వచ్చినప్పుడు ఇలాగా అపోస్తలుగా ఉన్న పీతరు గారు ఇప్పుడు చేప పట్టుకున్న వాడికి దేవుడు ఏం చేశాడంటే ఫస్ట్ ఆడికి ఏది కోసం వారికి ప్రయాసపడారో అది ఇచ్చాడు. స్తోత్రం కలిగింది. అది ఇచ్చిన తర్వాత ఆడి రాత్రి మొత్తం ఈడేం చేశారు? దేవుడు బ్రేక్ఫాస్ట్ కూడా ఆడికి ఏం చేశారు? బ్రేక్ఫాస్ట్ అంటే అర్థమైందా? టిఫిన్ ఇచ్చారట. స్తోత్రం. అది ఆ ఇడ్లీ దోశ కాదు, అదేంటి? వేడి వేడి ఉన్నా చేప, వేడి వేడి ఉన్నా రొట్టి. ఇది ఎక్కడి నుంచి దొరికిందో అది నీకు తెలియదు. అది దేవుడికి అన్ని చేయడానికి సాధ్యమే. నీ పట్టుకున్న చేప ఇంటికి తీసుకొని వచ్చి వేడి చేసిన పట్టుకుంటా అక్కడ వంట చేసి నీకు ఇవ్వడానికి శక్తి కలిగిన దేవుడు. నీ పట్టుకున్న తర్వాత ఇంటికి వచ్చి అది కడిగి అన్ని ఏం చేస్తున్నారు? వేపుతున్నారు. నేను పట్టుకుండా అది శుభ్రం చేసి వేరు చేసి ఇవ్వడానికి శక్తి కలిగిన దేవుడు అన్న. అప్పుడు నేను చెప్పిన మాట ఏమన్నకంటే, దేవుడు సంగమా అంటే యేసయ్య స్వభావం ఇటువంటి స్వభావం. మమ్మల్ని తెలియలేదు, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడు తిరిగి వచ్చినప్పుడు ఏడు కోసం వెతుక్కారు, అది ఇచ్చారు. చేప కోసం కదా అది ఇచ్చారు. తర్వాత ఆకలి కోసం ఆహారం ఇచ్చారు. ఇవన్నీ తినిపించిన తర్వాత పేరు పెట్టి పిలిచారు. అదే యేసయ్య స్వభావం. మనం అయితే ఇది ఇవ్వకుండా పేరు పెట్టి పిలుస్తుంది. అదే మనకు యేసయ్యకున్న ఆ స్వభావములకి మనం పాలు పొందండి. ఎవరి స్వభావం? అది కాదు, ఇది నా అమ్మ స్వభావం, అది మనకు ఇది నా ముత్తాత, అది కూడా నాకు వద్దు. నీ ఎవరి స్వభావం కావాలి? స్తోత్రం చెప్పండి. చూడు నా పాప, చూడు అమ్మ పోలిక, అది వద్దు మనకు. అమ్మ పోలిక వద్దు, ఎవరి పోలిక రావాలి? ఆమె రాత్రికి పోలిక. ఇది చెప్పినప్పుడు అమ్మ పొంగిపోతుంది.
నీ చెప్పాలి ఎప్పుడు నా పోలిక వద్దు, ఎవరి పోలిక రావాలి, ఏ విషయ పోలిక రావాలి. అటువంటి మనస్సు మనలోనికి వస్తే దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య మనస్సు మనకుంటే ఎన్ని సూపర్ అంటే తెలుసా? 3 దినములు ఆహారం లేని వాడికి ఆహారం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలిగినగా. 3 దినములు ఏం లేదు, ఆధారం లేదు. వీరందరికి వచ్చిన అంటే అప్పుడు ఒకటి చిన్న కుర్రోడు ఉంది, ఆడి చేత 5 రొట్టి అది పంచి పట్టి ఎంతమందికి ఇచ్చారు? 5,000 మందికి. ఆ చివరి కూర్చున్న మనుషుల కోసం దేవునికి స్తోత్రం. లాస్ట్ కూర్చున్న వాడు ఎలాగో కూర్చున్నారు, ఆయనకి ఎంత నిరీక్షణ కలిగి ఉన్నారు. స్తోత్రం. దొరుకుతా మరవైతే లేదు వస్తామా మనకు దొరుకుతామనండి. ఆయనకి ఏంటి నో ప్రాబ్లం, ఆడ ఎలాగో కూర్చుంది, నాకున్నది ఇక్కడికి పోనండి. దేవునికి స్తోత్రం కలిగింది. ఈ రాత్రి దేవుడు బిడ్డలారా, ఒకటి దేవుని మహిమలకి మనం ఇవ్వాలి, పాలివారు రావాలి. స్తోత్రం. 2 ఆయన స్వభావములకి ఏమవ్వాలి, పాలివారు రావాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. దేవునికి స్తోత్రం. తర్వాత ఆ వాక్యం ఒకసారి కూడా చదవమ్మా. ఏం చేస్తున్నారు? అప్పుడు దైవదాసుడు ఏం చేయాలి? హెచ్చరించే మాటలు చెప్పాలి. అది మాత్రం కాదండి, హెచ్చరించే మాత్రం 2 పీతరు లేనికి 2 పీతరు 1 అధ్యాయం 14వ వాక్యం చూడండి. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపటి న్యాయమని ఎంచుకొని. ఒకటి నిన్ను హెచ్చరించ చేస్తున్నారు, 2వదే నీకు జ్ఞాపకం చేసుకున్నారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు పెద్దలు ఎలాగంటే సంఘ కాపారి ఒకటి హెచ్చరిక మాటలు చెప్పాలి, 2 జ్ఞాపకం చేయగలంటే తెలియదండి. నీ మరిచిపోయినది నిన్ను ఏం చేస్తున్నారు, అదే గుర్తు చేయడం, అదే జ్ఞాపకం చేయడం. దేవునికి స్తోత్రం. ఒక సంఘ కాపారి పని ఒక హెచ్చరిక మాటలు చెప్పడం మాత్రం కాదు, నిన్ను ఏం చేయడం, గుర్తు పెట్టడం. మరిచిపోయిన విషయం మళ్ళీ మళ్ళా ఏమవుతున్నారు, నిన్ను జ్ఞాపకం చేసిన వాడే సంఘానికి పెద్దలు. దేవునికి స్తోత్రం. అలాగంటే పెద్దలు మనకు దొరికినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, ఇంకా 2వ వాక్యం చూడండి. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందలు దేవుని మందలు అంటారు. దేవుని స్తోత్రం. దేవుని పెద్దలు మాత్రం కాదు, దేవునికి మందలు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకే దేవునికి స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు మందలకి ఏమామంటే దేవునికి స్తోత్రం కలిగింది కాక మీరు అక్కడ మీ చర్చికి తెలుసుకోవాలి. స్తోత్రం. మందలకి స్తోత్రం. దైవదాసుడు కాపరిగా ఉన్నావు, అవును కదా. మందలకి దైవదాసుడు ఏం చేస్తున్నారు? స్తోత్రం కలిగిన కాక ఎవరు? పెద్దలు. స్తోత్రం. అందుకని పెద్దలకి మంద ఏం చేయాలి? లోబడాలి. 5వ వాక్యం చూడండి. 5వ వాక్యం చూడండి. 5వ వాక్యం. ఒకటి, అప్పుడు ఈ మందలన్నీ చెప్పినది మీరు ఊహించినట్టుగా మేకల గురించి కాదు, విశ్వాసుల గురించి. తప్ప విశ్వాసి పెద్దలకి ఏం చేయాలి? పాస్టర్ గారికి ఏం చేయాలి? లోపడాలి. అందరూ ఏం చేయను, పడలేకపోతే కసాయివాడు ఉన్నాడు కోసుకోవడం. అది కసాయివాడు ఉన్నారు. కసాయివాడు ఎవరంటే తెలుసా? ఎవరు? మందరికి గట్టి అయిన వాడు ఎవరండి? మందల్ని కోసేవాడు ఎవడు? కసాయివాడు. ఆడికి దేదరికి నీ పోతుంది, అక్కడే ఆడు సెట్ అవుతాడు. ఇక్కడ సెట్ అయ్యేది ఎక్కడైనా. ఎవరు? సాతాన్ దగ్గర నువ్వు నరికించేసి. దేవదాసుడు మధ్యన నీ లోబడలేకపోతే వేరే ఎక్కడ ఏమవుదు, లోబడలేడు, సెట్ అవ్వదు. సెట్ అవుతుంది ఆడి దగ్గర.
ఎవరు ఆడే కోసేసి 2 ముక్కలు ఒకటి రెండు లోబడాలి. 2 ఏమంటే దేవునికి స్తోత్రం. మొదటి తిమోథెయుసు పత్రిక లేదమ్మా 5వ అధ్యాయం 17వ వాక్యం. మొదటి తిమోథెయుసు పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం. పాలన చెయ్యి పెద్దలను విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. అప్పుడు పెద్దలకి ఏం చేయాలి? ఎలాగా? రెట్టింపు. కన్సిడర్ వర్ది ఆఫ్ డబుల్ ఓనర్ ఫైనాన్షియలీ సపోర్టింగ్. అదన్నీ గ్రీకులన్నీ అన్ని అలాగ కాదండి. ఫైనాన్షియల్ సపోర్ట్ కరెక్టే. ఆడికేం చేయాలి? దైవదాసుడికి ఏం చేయాలి? సమ్మానించాలి. నేను బాప్టిస్ట్ చర్చ్లు అక్కడికి వెళ్ళినప్పుడు చూశారండి, ఆ పాస్టర్ గారికి ఏదో ప్రాబ్లం ఉంది. అది ఎరిగి ఆ విశ్వాసి ఏం చేశాడు? చెప్పలే. ఆ కాలు పెట్టడానికి ఒక మ్యాట్ తెచ్చి వచ్చి కాలు కింద పెట్టారు. ఆయన అక్కడ ఎక్కడ నిలబడుతున్నారు అక్కడ పెట్టారు. కూర్చుని చోటకి వచ్చినప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు? ఆ దైవదాసుడు చెప్పలే. అది ఎరిగి విశ్వాసాలు చేస్తున్నారు. ఆ విశ్వాసి వచ్చి అలాగే చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం. ఎందుకు? ఆ దైవదాసుడికి ఏం చేస్తున్నారు? సన్మానిస్తున్నారు. ఈ లోకములున్న వాడికి నడుపు వంగి ఎక్కడ వరకు వెళ్తుంది? ఆదాల దగ్గర ఎక్కడ వరకు? పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వడం, బహుమానం ఇవ్వడం స్తోత్రం కలగాక. లోక మనుషుడికి గంటే డబ్బులుగా నీ దైవజనుడికి చేయాలి. దైవజనుడికి నీ డబ్బులుగా చెయ్యాలి. దేవుడికి అదే మర్చిపోతాం. ఊరోళ్ళకి చేస్తాం. ఊరు వాళ్ళకంటే ఊరు పెద్దలు ఏమంటే మాస్టర్ గారికి కరియాపకంగా చీపుగా పడేస్తారు. ఆ రోజు వచ్చి చూసిన మళ్ళీ చూడరు. 24 గంటలు నీ కోసం చూసిన వాడి కోసం అంతా పట్టింపు ఉండదు. కరియాపక కన్నా హీనంగా గీసిరేస్తారు ఇలాగా. సమయం పోతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు 1 నీ లోబడాలి. 2 3 మొదటి దశలోని పత్రిక 5 12 13 వాక్యం. 5వ అధ్యాయం 12 13. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నను చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలని వేడుకొనుచున్నాను. ఏం చేయాలి? మిక్కిలి ఘనముగా ఎంచవాలని వేడుకొనుచున్నాను. లేదు, మిక్కిలి ప్రేమించాలి. ప్రేమతో వారిని పనిని అంటే అది 2 మాట్లాడుకోండి. పైన ఎరగాలి, వారి గురించి ఎరిగి ఆ వారికి ప్రేమించాలి. స్తోత్రం చెప్పాలి. వారికి ఏం చేయాలి? ప్రేమించాలి. స్తోత్రం. విస్తరింపబడలేదు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. ఇంకేం చేయాలంటే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. లోబడండి. మాట విని స్తోత్రం కలిగి. ఎందుకు లోబడాలి? వారిని ఆత్మలను కాయిచున్నారు కాబట్టి. నీ మీద నాయకుడుగా ఉండి కాపారి నీ ఆత్మల కొరకు ఇచ్చే ఏం చేస్తున్నారు? కాయిస్తున్నారు. ఆత్మల గురించి ఏం చేస్తున్నారు? కాయిస్తున్నారండి. నీ చచ్చిపోకుండా దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేసిన వాడు ఉన్న కనుక అతని కొరకు ఏం చేయాలి? లోబడాలి. స్తోత్రం కలిగిన కాక. దేవునికి స్తోత్రం కలిగిన. ఇంకేం చేయాలి? దేవునికి స్తోత్రం కలిగిన. మొదటి తిమోథెయుసు పత్రిక 5వ అధ్యాయం 19 వాక్యం చూడండి. 19 వాక్యం. మొదటి తిమోథెయుసు పత్రిక 5వ అధ్యాయం 19 వాక్యం. వెంటనే వచ్చి భాష గారు మీదకి ఏం చేయకూడదు. దోషం
చెయ్యకూడదు. కొందరు ఏం లేదు, అయ్యగారు మొత్తం అయ్యగారి మీద, అయ్యగారం చేశారు, అయ్యగారు చేశారు. ఏం చేసిన అయ్యగారి మీద. ఎందుకంటే తెన్నంగా ఉన్నాము, చెట్టు మీద ఎక్కడానికి కష్టం. తెన్నంగా ఉన్నాయి, అది కొంచెం వంగరగా ఉంది, ఈజీగా ఎవడైనా ఎక్కేస్తాడు. బెటర్ ఎక్కిపోతుంది. అంతా పాస్టర్ గారే చేసేసారు. ఏంటి తెలియలేను, వాటితో ఏ సంబంధం పడదు పాస్టర్ గారికి. ఆ విషయం పాస్టర్ గారికి ఏ సంబంధం. వీడికి ఏదో ఒక ఊహ వచ్చింది, అది పేరు కాదు, ఊహ వచ్చింది, డౌట్ వచ్చింది, సందేహం వచ్చింది. కొందరు అయ్యగారు ఊహ పేరు కాదు. కొందరికి అలాంటి పేరు పెట్టితే కొంచెం మంచిది. ఎప్పుడు ఊహ, పేరు అలాంటి పేరు పెట్టే ఊహ మాత్రం ఎప్పుడు. అంటే నేను చెప్పినంటే ఎలాగ చెయ్యకూడదండి, అది తప్పు. ఎవరు పైన దైవదాసుల గురించి ఏం చేయకూడదు, దోషారోపణ. ఎవరు అందరు సైలెంట్. ఈ రోజు అయ్యగారి గురించి మాత్రం చెప్తున్నారు కాబట్టి సోదర కలిగిన ఎందుకు ప్రైజ్లోడు చెప్పాలి. మీ గురించి చెప్తున్నా, మందల గురించి చెప్తున్నప్పుడు మీ సోదర గట్టిగా చెప్పాలి. ఇప్పుడు మన గురించి చెప్పిన కాబట్టి మనం గట్టిగా ప్రైజ్లోడు చెప్తున్నాం. మందలకి ఏం చేస్తున్నారు, కాపలు ఏం చేస్తున్నారు, కాయుతున్నారంటే అదే చెప్పండి. తెలుగులో అర్థం నాకు తెలియదు, మీకు చెప్పాలి కదా. కాయుతున్నారని ఏమంటే దేవునికి ఇప్పుడు కాపరి మందకు తీసుకొని ఆడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు, మేపుతున్నారు. ఎక్కడికి వెళ్తే మందకి కాదు తెలుసు, ఏది కొన్ని మందకి కాదో తెలియదు. ఈ సౌండ్ ఎందుకు వచ్చిందండి, స్తోత్రం. విశ్వాసీలకి కొందరు ఒక పాత్ర గారికి వెళ్తాడంటే ఆడ నీళ్ళు తాగడానికి, ఆడ నీళ్ళు నోట్లు ఏమైంది, నోట్లు నీళ్ళు లేదు కాబట్టి బాధపడినది తెలిసి వెంటనే అజిత్ గారు ఏం చేశారు, నీళ్ళు తెచ్చి ఆడికిచ్చారు. నేను చెప్పిన అర్థం అవుతున్నారా? నీ ఒక వ్యక్తికి ఏం చేయాలి, ఎప్పుడు నిరీక్షణగా ఉండండి. దేవునికి స్తోత్రం. అది విశ్వాసికి ఏమంట, విశ్వాసికి 2 గంట ఉంది, 3వ గంట లేదు. అది శివుడికే ఉంది. విశ్వాసులకి 3వ కన్ను లేదు, అది ఎవరికి ఉన్నారు, ఎవడి శివుడికి కాదా 3. నేను అదే అబద్ధం చెప్పినట్టుగా నేను అందరూ మౌనంగా కూర్చున్నారు. దేవుని బిడ్డకి ఇంకొకటి కన్ను ఉంది, ఏది, అది లోపల కన్ను. అది ఉంటే మాత్రం ఇదన్నీ తెలిసిపోతుంది. దేవునికి గట్టిగా సోదరుడు. హల్లెలూయా. అప్పుడు మా అందరికి ఏం చేస్తున్నారు, అది పౌలు గారు చెప్పిన మాట వినండి. అపోస్తలుల కార్యము 20 అధ్యాయములకి రండి. 20 అధ్యాయం 28 వాక్యం చూడండి. 28 వాక్యం త్వరగా. దేవుడు అప్పుడు సంఘానికి ఈ మేందకి నీ ఏం చేయాలి, కాయాలి. దేవునికి స్తోత్రం కలిగిందిగా. అప్పుడు కాపరి పని మందరికి మేపడం మాత్రం కాదు, కాయాలి. దేవునికి స్తోత్రం కలిగిందిగా. అలాగే కాయినప్పుడు మందలు ఏం చేయాలండి, దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 10 అధ్యాయం 3వ వాక్యం చూడండి. యోహాను సువార్త 10 అధ్యాయం 3వ వాక్యం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతని స్వరము వినదు. గొర్రెలు ఏం చేయాలి, ఎవరిది, కాపరి. కొందరు వినరు, మందరు కాపరి వినలేకపోతే ఏమవుతుంది, నక్కలు వెనక్కలు ఉంది, నక్కలు నిన్ను ముక్కలు చేయను మునిపే కాపరి స్వరం వింటే సూపర్ అవుతుంది. స్తోత్రం కలిగింది కాక. అందుకని సంఘ బిడ్డలు ఏం చేయాలి, కాపరి స్వరం వినాలి, మందలు స్వరం వినాలి. రెండవది ఏమంటామా, అది రెండవది 14వ వాక్యం చూడండి. 14వ వాక్యం, 4వ వాక్యం తర్వాత 14. యోహాను సువార్త 14. మరియు వాడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం మెరుగును కనుక అవి అతని వెంబడించును. అంటే స్వరం వినాలి, గొర్రెలు ఏం చేయాలి, ఎవరికి, కాపరికి వెంబడించాలి. దేవునికి స్తోత్రం. ఇది 14వ వాక్యం చూడండి. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగున ఎరుగును,
నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. ఆమె గొర్రెలు కూడా ఏం చేయాలి? ఎరగాలి. దేవునికి 3 మాట. ఒకటి నేను చెప్పిన మాట మర్చిపోదు. 1 స్వరం వినాలి, 2 వెంపడించాలి, 3 ఎరగాలి. దేవునికి స్తోత్రం కలిగిన ఇది అందరు చేసిన పని అండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంకా మళ్ళీ ఆ వాక్యంలోనికి రండి. ఏదే 4వ వాక్యంలోనికి రండి. వెంటనే ముగిస్తాను, అయిపోయింది సమయం. అలాగే 3, 4 కలిసి చదవండి. చదవమ్మా. కాదు కాదు, అది 2 నుండి చదవండి. మీరు ఆ తెలుగు చదవరా? ఎలాగా మందరికి చేయాలి? బలవంతంగా కాదు, కాక మందరికి ఏం చేయకూడదు. ఆ కొందరికి బలవంతంగా చెప్తే రావడం ఏమవుతుంది? ఎదిగిపోతే చార్చిగా రాడు. దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లభ ఇష్టపూర్వకంగా చెయ్యాలి. ఎలాగండి? ఇష్టం లేదు కానీ ఇష్టపూర్వకంగా చేయాలి. నీకు చేయడానికి ఇష్టం లేదు కానీ ఈ మంద ఈ చెయ్యని పని అన్ని చూస్తే ఇష్టం ఉండదు కానీ ఇష్టపూర్వంగా ఏం చేయాలి? చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలిగిన తర్వాత దుర్లభ కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చెయ్యొచ్చు దానిని కాయుడి. మందలకు ఏం చేయాలి? కాయాలి. దేవునికి స్తోత్రం కలిగిన. ఇప్పుడు రాత్రి నేను చెప్పిన మాట, చివరి మాట చెప్పి నేను వాక్యం ముగిస్తున్నాను. స్తోత్రం. వాక్యం వచ్చిన వారమని చెప్తానంటే దేవునికి స్తోత్రం కలిగిన. వినండి, దేవునికి స్తోత్రం కలిగిన. అప్పుడు ఈ దైవదాసులు చెయ్యన పని గురించి అక్కడ రాయబడి తర్వాత 4వ వాక్యంలోకి వచ్చినండి. మన 4వ వాక్యము ప్రత్యక్షత క్రీస్తు ప్రత్యక్షత గురించి అక్కడ రాయబడి. ఇది కరెక్ట్ గా చెప్పిన మాట. 3 ప్రత్యక్షత గురించి పౌలు గారు చెప్తున్నారు. ఎన్నండి? 3 ప్రత్యక్షత. 1 ఎబ్రీ పత్రిక 9:26 వాక్యం. 2వ ఎబ్రీ పత్రిక 9:24 వాక్యం. 3వ ఎబ్రీ పత్రిక 9:28 వాక్యం. 3 ప్రత్యక్షత చదవండి. ఎబ్రీ పత్రిక 9:26 వాక్యం. మొదటి ప్రత్యక్షత. జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనటం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. మొదటి ప్రత్యక్షత పాప నివారణ కొరకు యేసయ్య ఏం చేశారు? ప్రత్యక్షం. ఇవన్నీ చెప్పినప్పుడు ఇలాగ చెప్తా అవదండి. అది నేను వచ్చిన వారికి కూడా చెప్తాను. మళ్ళీ ఇది చెప్పను లేవే కంటే 16వ అధ్యాయం కూడా కలిసి చదవాలి. అక్కడ 3 ప్రత్యక్షత ఉంది. అదే ప్రత్యక్షత పౌలు గారు ఎవ్రి సంఘ బిడ్డలకి తెలియపరుచున్నారు. ఎందుకనగంటే ఈ ఎవ్రి సంఘ బిడ్డలు 30 సంవత్సరము తర్వాత వారందరూ మోసే ధర్మశాస్త్రములకి తిరిగి వెళ్ళడానికి సిద్ధంగా ఉండినప్పుడు వారికి మళ్ళీ ఆ తిరిగి తీసుకొని రావడానికి ప్రత్యక్షత గురించి చెప్పుతున్నారు. ఆ ప్రత్యక్ష గురించి చెప్పినప్పుడు పాప నివారణ కొరకు యేసు ఒకసారి, ఒకటి రెండోసారి ప్రత్యక్ష 24వ వాక్యం. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాను. అక్కడ ప్రత్యక్షమైంది. దేవునికి స్తోత్రం. ఎక్కడే? పాపం కొరకు, పాప నివారణ కొరకు ఒకసారి ప్రత్యక్షమైంది. రెండవది ప్రత్యక్షత ఎందుకు ప్రత్యక్షత అంటే దేవుడి సన్నిధి ఆయన ఏం చేశారు? ప్రత్యక్షమైంది. ఇది 28 వాక్యం చూడండి. 28 అనగా క్రీస్తు కూడా అనేకుల పాప
పాపములను గ్రహించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని రెండోవారి రక్షణ నిమిత్తము పాపములు లేకుండా రెండోసారి అంటే తెలుగులో ఉంది, ఇంగ్లీష్ లేదు. మరలా ఆయన ప్రత్యక్షం అవుతున్నారు. అదే ఒక చెప్పినప్పుడు 3 ప్రత్యక్షత. ఒకటి అంటే దానికి ఎందుకు ప్రత్యక్షమైంది? నిన్ను నీతివంతుడిగా మార్చడానికి ఆయన ఏం చేశారు? ప్రత్యక్షమైంది. అది ఏప్రిల్ 9:26. ఏప్రిల్ 9:24లో నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన తండ్రి కుడి పార్శ్వములో మన కొరకు ప్రత్యక్షమైంది. స్తోత్రం. 3 ఏప్రిల్ 9:28లో మనకు దేవుడు ఎందుకు ప్రత్యక్షం? ఎందుకంటే నిన్ను ఆయన మహిమలోనికి తీసుకోవడానికి ఆయన ప్రత్యక్షమైంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి. నీకు ఆయన ఒకసారి ప్రత్యక్షమైన పాపములని నిర్మాణం చేయడానికి, పాపములని విడుదల పొందడానికి ఆయన ఒకసారి ప్రత్యక్షమైంది. ఇక్కడ ప్రత్యక్షమై పాప నిర్వహణ చేసిన తర్వాత తండ్రి కుడి పార్శ్వమున వెళ్ళి మన కొరకై చేస్తున్నారు. ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే నీ పరిశుద్ధులుగా మారడానికి నిన్ను ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. సైంటిఫికేషన్ మాత్రం కాదు, జస్టిఫికేషన్ మాత్రం కాదు, నిన్ను సైంటిఫికేషన్ కూడా చేయడానికి, మహిమాన్వితపరచడానికి. ఇప్పుడు దేవుడు నీ కొరకు ఏం చేస్తున్నారంటే సైంటిఫికేషన్ చేయడానికి. సైంటిఫికేషన్ మీన్స్ అర్థం నిన్ను పరిశుద్ధపరచడానికి దేవుడు కుడి పాసములు నీ కొరకు ఏం చేస్తున్నారు? అక్కడ ప్రత్యక్షమైంది. ఎందుకంటే మన కొరకు ఎక్కడ స్తోత్రం కలిగింది. అదన్నీ చెప్పాలి. ఎక్కడ అంటే దేవుడు కృపాసనంలోకి. ఏమండి? అది కదే వాక్యములు చదివినప్పుడు మీకు అందరికి తెలుసు ఎప్పుడు అక్కడికి వెళ్ళొచ్చు సమయోచితమైన సమయములు. అంటే కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సమయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదు. ఎప్పుడు? సమయోచిత సమయం. పాత నిబంధనలు అంటే అంటే ఆవరణము, పరిశుద్ధ స్థలం, అది పరిశుద్ధం. అది పరిశుద్ధ స్థలములకు సంవత్సరములు ఒక్కసారి మాత్రమే చేయొచ్చు. వెళ్ళొచ్చు. అక్కడ ఏముంది? కృపాసనం ఉన్నారు. కృపాసనం దగ్గరికి సంవత్సరం ఒక్కసారి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏముండాలి? రక్తం లేకపోతే అది చచ్చిపోతుంది. అందుకని ఇక్కడ ఏమంటే ఆ కృపాసనం దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళిన ఏడలా ఆడు వెంటనే ఏమవుతుంది? చనిపోతుంది. కానీ ఇక్కడ నీ చేసి చూడండి, ఎనీ టైం అని అక్కడికి వెళ్ళొచ్చు. స్తోత్రం కలిగిన ఆ పాత నిబంధన కృపాసనములు శిక్షింపబడిన కృపాసనం అయితే, కొత్త నిబంధన కృపాసనము శిక్షింపబడిన కాదు, అది కృపా పొంది కృపయ్యో కృపాసనం. ఆయన పేరు కృపాస్థానం. ఇప్పుడు అక్కడ ఎవరు లేదు. పాత నిబంధన కృపాసనం 2 కరువు ఉంది. ఆ 2 కరువు ముఖం చూసుకొని నిలబడుతున్నారు. ఆవండి స్తోత్రం కలిగిన కాక. కొత్త నిబంధనలకు వచ్చిన కరువులు చూడండి, పాత నిబంధనల కరువులని చూడండి. ఆ తోట లోపలికి ప్రవేశించకుండా ఆ చేతిలో ఏముందండి? ఖడ్గం ఉంది. అక్కడికి ప్రవేశించిన ఏడుగా ఆ ఖడ్గం ఏమవుతున్నది? వాడి మీద పడి ఆడి చచ్చిపోతాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు కరువు చేతులు ఏమి లేదు, కరువు లేదు, ఇప్పుడు ఖడ్గం లేదు. ఆ ఖడ్గం ఎక్కడ పడిపోయింది? అది యేసయ్య మీద పడిపోయిన కాబట్టి, ఆ శిక్షింపబడిన ఆ ఖడ్గం పడిపోయిన కాబట్టి ఇప్పుడు నీకు శిక్ష లేదు. యేసుక్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధియో లేదు. స్తోత్రం కలిగి. అందుకని మనకు ప్రత్యక్ష స్తోత్రం. పీతర్ గారు ఇదే చెప్తున్నారు. యేసయ్య ఒక్కసారి ఏమవుతుంది? ఎందుకు? పాప నివారణ. మొదటి పీతర్ నుండి నేను వెళ్ళింది, అక్కడికి తిరిగి రావాలి. అయిన వాక్యములు ఆయన ప్రత్యక్షం అయినప్పుడు వాడవారిన మహిమా కిరీటము. ఆయన ప్రత్యక్షమై ఎందుకు? వాడవారిని మహిమా కిరీటం దొరుకుటకు. అది ఎవరికి దొరుకుతుంది?
వాడబారని మహిమ కిరీటం నీకు దొరకదు. ప్రధాన కాపరి. సేవకులకి, పాస్టర్లకి, కాపర్లకి, సంఘ పెద్దలకి దొరకదు. సంఘ పెద్దలు పాస్టర్ అండి. నీ సంఘ పెద్దలు అంటే ఇప్పుడు సంఘంలో నీ ఎవరైనా పెద్దలకి నీకు అది కాదు. సోదరుడు పాస్టర్ ఏది మందలను మేపిన కాపరికి మీరు ఇదే మొత్తం వెలివిలి అవుతుంది. ఏ కిరీటమైనా ప్రధాన కాపరి ప్రధాన కాపరి ప్రతిష్ట అయినప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము వాడబారని అది ప్రధాన కాపరి. అప్పుడు భూమి మీద ఉన్న ఏ కాపరి? చిన్న కాపరి. ప్రధాన కాపరి, చిన్న కాపరి అంటే ఆయన కింద ఉన్న కాపరి. అలాగే చెప్తా కొంచెం కూడా మంచిది. ప్రధాన కాపరికి కింద ఉన్న కాపరికి దొరికినది ఓ స్తోత్రం కలిగింది. గట్టిగా నీకు మాత్రం కాదు, నీకు ఇంకా 4 గిరిగుడు కూడా దొరుకుతుంది. భయపడకూడదు. దేవుడికి స్తోత్రం కలిగింది. అయ్యో మాకు ఒకటి కూడా దొరకదు, దొరుకుతుంది 4 గిరిగుడు దొరుకుతుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అదెప్పుడు ప్రత్యక్షం ఆయన. అందుకని ఆ ప్రత్యక్షత కొరకు మనం ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నాం. ఆ ప్రత్యక్షత కొరకు మనం ఇప్పుడు ఎదురు చూసుకొని కూర్చున్నారు. ఎప్పుడు ఆయన వస్తారండి స్తోత్రం. ఆయన వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది? మన గ్లోరీ అయిపోతుంది స్తోత్రం. ముందుకు కొనసాగించడానికి మనం అంత సిద్ధపడాం. ఈ వాక్య ద్వారా దేవుడి దగ్గరికి జీవితాం. రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. దేవుడు చెప్పిన దేవుని యొక్క సేవకుల ద్వారా చెప్పబడిన వాక్యాన్ని మనలో ఒకసారి తలుచుకు తీరుద్దాం. దేవుడు మనకిచ్చిన శ్రమలను అనుభవించి తీరాలి. ఇప్పుడు అనుభవించిన శ్రమలు అనుభవించిన కాలం కానీ రాబోయే రోజుల్లో దేవుని యొక్క మహిమాన్వితమైన స్థితిగతుల్లోకి వెళ్ళడానికి దేవుని యొక్క బిడ్డలు మనం తయారై తీరాలి. అదే రీతిగా దేవుని యొక్క సేవకులు మనకి కాపరి గురించి చెప్పారు, ప్రధాన కాపరి గురించి చెప్పారు, తర్వాత మందల గురించి చెప్పారు. చివరికి చెప్పిన ఒక మాట యేసయ్య ప్రత్యక్షత గురించి, 3 రీతి కలిగిన ప్రత్యక్షత గురించి చెప్పారు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలారా, లోకంలో మనకి శ్రమలు ఉన్నాయి కానీ మహిమోన్నతమయ్యే గడియ వచ్చుచున్నది. ఆయన రాకడ సమయానికి మనం త్వరపడి తీరుదాం. మనకిచ్చిన సేవకులకు మనం లోబడదాం. వారి మీద నిందారోపణలు వేయకుండా, వారి మీద విసిగిపోకుండా, వారు మనల్ని కాచుచున్న విధానాలను చూసి వారికి సన్మానించి, వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పరిచి వారికి లోబడి ఉండి తీరగలిగితే యేసయ్య మహిమాన్వితుడై వచ్చి తీరిన సమయంలో నువ్వు ఆరోహణమై పరలోకానికి వెళ్ళి తీరుచు. ఈ రాత్రి వేళ దేవునికి సన్నిధిలో సమర్పించుకున్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుల దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ దేవాన్ని సన్నిధిలో మేము వాక్యాంశాల నుంచి వినగలిగి తీరాం. దేవాన్ ప్రధాన కాపరిగా యేసుక్రీస్తు వారి లోకానికి అవతరించుకొని వచ్చారు. పాప సమారాధన చేసి దేవ మమ్మల్ని అందరిని కూడా శుద్ధిపరచుకు తీరారు. కడిగి దేవ రెండో ప్రత్యక్షతలోకి మేము అడుగు పెట్టి తీరడానికి, దేవుని యొక్క ప్రసన్నతలోకి అడుగు పెట్టి తీరడానికి దేవ వాత్సల్యాన్ని దయచేసినందుకు స్తోత్రం. మూడోదిగా ఉన్నదేవ ప్రత్యక్షత కొరకు మేము వేకుగా ఆలకించుకొని వచ్చుచున్నాం. పాపము లేకుండా దేవతే యేసయ్య తిరిగి వచ్చుచున్న కాలతారగతిలో మహిమాన్వితుడై యేసయ్యని ఎదురుకు తీరడానికి దేవ మాకిచ్చిన సంఘ కాపురులను బట్టి దేవానికి స్తోత్రం. వారి మా ఆత్మలను కాయుచున్నారు. వారికి మేము లోబడి తీరేంతటిగా వారి వాక్యోపదేశంలో మమ్మల్ని బోధించి హెచ్చరికిచ్చి సరిపరిచినప్పుడు వారి మీద దేవ సనిగిపోకుండా, వారి మీద గొడవలు పెట్టుకోకుండా, వారి మీద నిందారోపణలు పెట్టకుండా దేవా మేము లోబడి ఉండి దేవ సేవకులకు దేవ వారి మా ఆత్మలను కాపాడుతున్న విధానంలో మేము పాలుభాగస్తున్నాయి. దేవ మందలుగా ఉండి దేవ కాపరి యొక్క శబ్దం ఆలకించుకు తీరి దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధమై తీరేంతటిగా దేవుని యొక్క బిడ్డలందరినీ కూడా సహాయపరచమని కోరుతున్నాం. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాంశాలు చెప్పబడినప్పుడు నీ సేవకుడు ఎక్కడైనా గాయపరుచుంటే, నీ సేవకుడి మీద ఏదైనా నిందారోపణలు చేసి ఉంటే, నీ సేవకుడిని నువ్వు పనికిరానట్టుగా లెక్కించుకొని ఉంటే ఈ రాత్రి వేళ తన కాళ్ళ మీదకు పడి క్షమాపణ అడిగి తన ప్రాయశ్చిత్తం పొందగలిగి తీరితే రాకడ సమయంలో వెళ్ళగలిగి తీరుతావు. రాకడ సమయంలో నీకు అభ్యంతరపడే స్థితిగతి ఉండి తీరదు. సాతాను నీ ప్రాణాన్ని దోచుకునే స్థితిగతి రాదు. సాతాను కసాయవాడిగా ఎవడిని నరకాలని ప్రయత్నం చేసుకొని తిరుగుతున్నాడు. ఆ ప్రయత్నంలో నీ జీవితం దిగదారిపోకూడదు. ఈ రాత్రి వేళ పశ్చాత్తాపడి తీరాలి. దేవుని యొక్క సేవకుడికి లోబడి తీరు. వారి వాక్యాన్ని చెప్పి నిన్ను హెచ్చరిస్తున్నారు. వారిని ఆత్మను కాపాడుచున్న వారు, వారిని కొరకు విజ్ఞాపన చేసిన వారు, వారిని కొరకు ఎంత ప్రయాసపడిన వారు, వారిని కొరకు ఎంతో రీతిగా వంచవర్తిగా ఉండి నీ ప్రాణాన్ని నరకములో నుంచి తప్పించి తీరి పరలోకానికి చేరి తీరేందుగా ప్రయాసపడి తీరుతున్నా. ఈ రాత్రి వేళ నీ కాపరి శబ్దాన్ని పోల్చుకో, వారి ప్రయాసాన్ని లెక్కించుకో, వారికి సన్మానపరుచుకోవాల్సిన సన్మానాలు ఏర్పరచుకో.
ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలుగా ఎక్కడైనా దేవుని బిడ్డలుగా పొరపాటు జరిగి ఉంటే నీ సేవకుడి దగ్గరకు వచ్చి తిరిగి వచ్చి క్షమాపణ కోరి మహిమాన్వితమై తీరడానికి తయారై తీరు, రాకడకు తయారై తీరాలి. ఆయనకి వాడబారని కిరీటం దొరికి తీరినప్పుడు ఆ కిరీటానికి ఆధారం నీవే, ఆ కిరీటానికి మోసుకు తీరడానికి భాగ్యం నీవే ఇచ్చి తీరాలి. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలారా నీకున్న సేవకులకు అధికంగా సన్మానించుకు తీరాలి, వారి అవసరతలను తీర్చుకు తీరాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారికి కావాల్సిన పరిచర్యలు చేసి పెట్టాలి, వారికి కావాల్సిన సౌకర్యాలు చేసి పెట్టాలి, వారికి కావాల్సిన ఆత్మలను తీసుకొచ్చి తీరాలి. రాత్రి వేళ ఒక ఒప్పందం తీసుకుందాం. లేవా అనేకులకు నేను సువార్త చెప్తాను, అనేకులకు యేసయ్య మార్గములకు నేను తీసుకొస్తాను. అలా నా కాపరి తల మీద వాడబారని కిరీటం దొరికి తీరేంతటిగా రాత్రి వేళ నేను దేవునితో ఒక ఒప్పందం చేస్తున్నానని రాత్రి వేళ ఒప్పందం చేయగలిగిన మనసు కలిగిన దేవుని బిడ్డలు లేవా మేమందరం కలిసి దేవుని యొక్క సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. మాకున్న ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మాకు అప్పగించిన సంఘ కాపరికి వాడబారని కిరీటముతో మహిమాన్వితముగా మేము చూచి తీరడానికి లేవా మేము కూడా యూతని కల్పించి తీరుతాం. మేము కూడా స్వార్థకి వెళ్తాం, మేము కూడా ప్రార్థన కూటమికి వెళ్తాం, మేము కూడా ఉపవాస కూటమికి వెళ్తాం, మేము కూడా సేవకుడు ఎక్కడెక్కడికి వాక్య సందేశాలకు వెళ్తాం. ఆత్మిక పిల్లలుగా మేము కూడా ఆయనని వెంబడించుకు వెళ్ళి దేవాన్ని కృపావాస్యాలను వర్ణించుకు తీరి అనేక ఆత్మలను సంపాదించి ఉంచుకు తీరుతాం. దేవ అలా సహాయం చేస్తున్నందుకు స్తోత్రం. దేవ ఇంతసేపు వాక్యాన్ని బోధించిన సేవకులను బట్టి స్తోత్రం, వాక్యమైన బిడ్డలను బట్టి స్తోత్రం, ఊరిలో ఉన్న నివాసులను బట్టి స్తోత్రం. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. క్షేమముతో ఆరోగ్యముతో అందరూ తీరేదిగా వాత్సల్యంగా చేయమని కోరుచున్నాం. దేవా ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్లలోకి మా కుటుంబంలోకి మా సొంత పనుల్లోకి తిరిగి వెళ్తున్నాం. నీ కృపా వాత్సల్యంలో మేము ఆనుకుంటున్నామయ్యా. నీ వాక్య పరిధి లోపల మేముండి దేవా రాకడ కొరకు తయారై ఉంటున్నాం. దేవా మా మహిమాన్వితుడైన యేసయ్యా దేవా చిరంజీవిగా తిరిగి వచ్చినప్పుడు మేమందరం కూడా ఆరోహణమై పరలోకానికి వెళ్ళి ఆ ముహూర్తము కొరకు సిద్ధమై తీరేదిగా నీ కృపలో మమ్మల్ని సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి యొక్క కుమారుగా పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఎక్కడికి వచ్చిన భక్తులతో దేవా రెండో రాకడ వరకు తోడైందను గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. గట్టిగా చివరికి గట్టిగా దేవుడు మన ప్రార్థన ఆలకించిన దేవుడికి స్తోత్రం చేద్దాం. మన సేవకులకు లోపలికి కృపను దేవుడిచ్చిన స్తోత్రం చేద్దాం. మన సంఘానికి అనేక ఆత్మను తీసుకొచ్చే కృప ఇచ్చిన దేవుడు స్తోత్రం చేద్దాం. మన సేవకులకు కిరీటం దొరికే తిరిగి మనం చేయూతనిచ్చిన దేవుడు స్తోత్రం చేద్దాం. దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించును గాక. అందరికీ వందనాలు.